బయటికెళ్ళేటప్పుడు ఎవరైనా తుమ్మితే ఒక 5 మినిట్స్ కూర్చొని వెళ్ళాలి అని అంటారు. పిల్లొస్తే ఒక 5 నిమిషాలు కూర్చొని వెళ్ళాలి అని అంటారు. ఇది ఎంతవరకు నిజం గురుగారు? దీని గురించి చెప్పండి. ఇవి అంటే శకుని శాస్త్రంగా తీసుకుంటారమ్మా. అంటే నువ్వు వెళుతున్నటువంటి కార్యం యొక్క డెన్సిటీని ప్రకృతి ఒక రకంగా నీకు ఎక్స్ప్లెయిన్ చేయడం. నువ్వు హైదరాబాదులో అడుగు బయట పెడుతున్నావు, ఎక్కడో రాజమండ్రిలో ఎక్కడో ఎవరో తుమ్మారు, నీకు తెలియదుగా, మీ వాళ్ళు ఎవరో తుమ్మారు, నీ ఇంటి పక్కనో నీకు ఆ శబ్దం వినిపిస్తే శకునిగా తీసుకోమన్నారు తప్ప ఇట్లని 100% ఇలాగే జరుగుద్దని లేదు. ఆ కార్యక్రమం, నువ్వు వెళ్తున్నటువంటి కార్యక్రమం యొక్క డెన్సిటీ, దాని యొక్క పరిస్థితులు, సందర్భాన్ని బట్టి తుమ్ము, దగ్గు, లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు పిల్లి, కొన్ని సందర్భాల్లో అంటే పిల్లిని నెగిటివ్ ఆబ్జెక్ట్గా చూసుకుంటాం. ఒక ఇంగ్లీష్ కవి ఏదో రాశాడు, నీకు పిల్లి ఎదురొస్తే నువ్వు వెళ్తున్న కార్యక్రమానికి సందర్భంలో నీకు పిల్లి ఎదురొస్తే నువ్వు ఎలకవైతే వెనక్కి వెళ్ళిపోంది అని రాశాడు. పిల్లి నీకు ఎదురొస్తే నువ్వు ఎలకవైతే ఆగు, ఎందుకంటే పిల్లి ఎలకలను పట్టుకుని తినేస్తుంది కాబట్టి నువ్వు ఎలకవైతే ఆగు అన్నాడు. కానీ ఇక్కడ పిల్లి అనేది ఒక నెగిటివ్ శకుని శాస్త్రం ప్రకారం. అంటే ఎందుకు ఎదురొచ్చిందో అని ఒకసారి ఆలోచించు, నువ్వు వెళ్తున్నటువంటి కార్యానికి సంబంధించి. అది అంటే అది కొన్ని సందర్భాల్లో మనకి సపోర్టివ్గా ఉంటాయి. అప్పటి వరకు లేని పిల్లి అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇళ్ళలో పిల్లిల్ని పెంచుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఏ పెనికి వెళ్ళినా నీకు పిల్లి ఎదురు రాకుండా కనపడకుండా ఏమి ఉండదు. అంటే పిల్లి ఎక్కువ నెగిటివ్ ఉన్న చోట ఉంటుంది. అదే కుక్క నెగిటివ్ ఉన్న చోట మురుగుతూ ఉంటుంది. అక్కడ నెగిటివ్ ఉందని ఎక్స్పోజ్ చేస్తుంది. అంటే ఆ గ్రాస్పింగ్ ఫోర్సు కొన్ని యానిమల్స్లో ఎక్కువగా ఉంటుంది. పిల్లి ఉంది అంటే ఆ సందర్భం ఏదో కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళు, మానేమల్లా జాగ్రత్తగా చూసుకో. అలాగే కొన్ని గోడల మీద బల్లులు శబ్దం చేస్తూ ఉంటాయి, సౌండ్స్. అంటే మనకు అంత తెలియదు కానీ ఒకసారి ఆలోచించు, ఒక క్షణం ఆలోచించి ఆ పని చేయి. ఎందుకంటే వచ్చే ఆ రిజల్ట్ ఏదైతే ఉందో నీకే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. బల్లికి తెలియదు, అక్కడ ఉన్నటువంటి పిల్లికి తెలియదు, మీ ఇంట్లో ఉన్నటువంటి కుక్కకి తెలియదు. దాని వచ్చే రిజల్ట్స్ నీకే అర్థమవుతుంది, దాన్ని అనలైజ్ చేయడం. అంటే మూఢనమ్మకాలుగా పెట్టుకోవద్దు, ప్రతిదాన్ని గమనించండి, సూక్ష్మంగా గమనించండి. ప్రకృతి చాలా చెప్తూ ఉంటుంది. ఆదివారం ప్రకృతిలో ఒకలా ఉంటుంది, సోమవారం ఒకలా ఉంటుంది, మంగళవారం ఒకలా ఉంటుంది. అన్ని రోజులు ఒకేలా ఉండవు. మీ ఇంట్లో పిల్లైనా నువ్వు బయటికి వెళ్ళే రోజు ఒకవేళ నిజంగా ప్రకృతి నీకు సహకరించి నువ్వు చేస్తున్న పనిలో విజయం సాధించాలని ఉన్నప్పుడు, నీ ఫ్రీక్వెన్సీస్ బాగున్నప్పుడు, నీ సొంత పెంపుడు పిల్ల అయినా సరే నీకు కనపడదు. అది కనపడదు, అది ఎక్కడో ఉంటుంది, దానికి తెలుసు ఎప్పుడు రావాలో. అలాగే నీకు ఏదో జరగకూడదు ఏదో జరుగుతుంది. నేను కొన్ని సందర్భాల్లో చూసా, కుర్చీలో కూర్చుని ఎవరో చదువుతూ ఉంటే ఒక కుక్క వచ్చి ప్యాంటు పట్టు లాగేస్తుంది. అది లాగుతుందని దాన్ని కొట్టపోయి లెగిస్తే ఈ లోపు ఏదో బండి వచ్చి గుద్దేస్తుంది. అది గ్రహించగలిగింది. ఇవన్నీ సైన్స్. అంటే వాటిని అవి గ్రహించగలుగుతాయి. అందుకని వీళ్ళన్నింటినీ ఇవన్నీ మూఢనమ్మకాలు, గాడిద గుడ్డు, ట్రాష్ అని తీసి పారేయలేము. రెగ్యులర్గా వాటిని గమనించండి. మీ ఇంట్లో ఉన్నవే అయితే మీకు అర్థమవుతుంది. అంతే తప్ప ఇవన్నీ మూఢనమ్మకాలు అవి కాదు, మంచిదే. అలా అని మనం చేస్తున్న పనులు ఆపేయాల్సిన అవసరం లేదు. నువ్వు పాజిటివ్గా ఉన్నప్పుడు నీకు జరిగేవన్నీ పాజిటివ్ అవుతాయి. నువ్వు నెగిటివ్గా ఉన్నప్పుడు, నువ్వు లేట్గా నిద్రలేస్తున్నప్పుడు నీకు జరిగేవన్నీ కూడా చెడు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ నీ చుట్టూ ఈ పిల్లులు, ఎలకలు, ఇలాంటి మాటలు, ఇలాంటి తుమ్ములు ఇవే ఉంటాయి. నువ్వు పాజిటివ్గా ఉన్నప్పుడు నీకు తుమ్ము రాదు, నీకు తుమ్ము వినపడదు. నువ్వు పాజిటివ్గా ఉన్నప్పుడు, నువ్వు హై ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు, నువ్వు డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఇవన్నీ నీకు ఏమీ వినపడవు. ఇప్పుడు ఈ వీడియో చూస్తారు కదా, దీని కింద కామెంట్లు పెడతారు. అందులో పాజిటివ్గా ఉన్నవాడి యొక్క స్పందన ఒకలా ఉంటుంది, నెగిటివ్గా ఉన్నవాడి స్పందన ఒకలా ఉంటుంది. నెగిటివ్గా సజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. ఇందులో నెగిటివ్ని చూసేవాడు నెగిటివ్నే చూస్తాడు, దాని కింద అదే కామెంట్లు చేస్తాడు. దానికి తగ్గట్టుగా వాడి జీవితంలో అదే జరుగుతూ ఉంటాయి. చాలా ఈజీ ఒక మాట అనడం కానీ ఒకటి చెప్పడం కానీ చాలా ఈజీ. దీన్ని స్టడీ చేసి దాని మీద రీసెర్చ్ చేసి ఎంతో అనుభవంతో రాసినటువంటి రాతలవి. శకునము, శకునము, దాన్ని విడదీయాలి. అప్పుడు అందులోంచి ఆ పదం ఎందుకు కలిసింది. శకుని అనేవాడు మనం మహాభారతంలో చూస్తాం, వాళ్ళన్నీ కూడా లింకులు పెట్టేస్తూ ఉంటాడు. శకుని అంటే లింకులు పెట్టేది, మంచి కాదు అనే అర్థం కదా. కొన్ని సందర్భంలో మంచి చేసిన శకుని కూడా ఉంటాయి. సందర్భాన్ని బట్టి దాన్ని మనం ఉపయోగించుకోవడంలో ఆధారపడి ఉంటుంది, వ్యక్తిగతంగా ఉంటుంది.